మనిషి చేసే ప్రతి పనికి ఒక ఫలితం ఖచ్చితంగా ఉంటుందని మన పురాణాలు చెప్తాయి. ప్రత్యేకంగా గరుడ పురాణం మనం చేసే పాపాలకు ఎలాంటి శిక్షలు పడతాయో చాలా వివరంగా చెబుతుంది. కొన్నిసార్లు మనకు చాలా చిన్నవిగా అనిపించే పనులు మన ఆత్మకు చాలా పెద్ద శిక్షల్ని తెచ్చిపెట్టచ్చు. ఇంతకీ అవేంటి? మరి ఈ కర్మ నుండి తప్పించుకోవడం సాధ్యమేనా? గరుడ పురాణం దీనికి చెప్పే సమాధానం ఒకటే ఒకటి: అస్సలు సాధ్యం కాదు. నమ్మకద్రోహం. అన్ని బంధాలకి పునాది నమ్మకం. ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో అది చాలా పవిత్రమైనది. అలాంటి పవిత్రమైన బంధంలో ఆ నమ్మకాన్నెవరైనా కాలరాస్తే గరుడ పురాణం ప్రకారం అది క్షమించరాని మహాపాపం. ఉదాహరణకి, తమ భాగస్వామిని మోసం చేయడం, వ్యాపారంలో ఇచ్చిన మాటను తప్పడం, లేదా తమ అవసరం తీరిపోయాక మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా వదిలేయడం, ఇవన్నీ కూడా ద్రోహమే. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒకరి నమ్మకాన్ని హత్య చేయడమే. మనం చేసే ప్రతి ద్రోహం మన కర్మఖాతాలో రాసిపెట్టుంటుంది. సరే, మరి దీనికి శిక్షెలా ఉంటుంది? వినండి, ఇది మనం అనుకునే శారీరక శిక్ష కాదు, అంతకంటే భయంకరమైనది. ఎవరైతే నమ్మకాన్ని మొక్కలు చేశారో వాళ్ళు తమ సొంత నైతిక మురుకులో, అంటే తాము చేసిన తప్పులనే ఊబిలో కూరుకుపోతారు. వాళ్ళు తరులకు ఎంత మానసిక వేదన కలిగించారో అదే వేదనను అనుభవిస్తారు. అదన్మాట. ఇది నిజం. ద్రోహం అనేది కేవలం ఒక వ్యక్తిని బాధపెట్టడంతో ఆగదు, అదొక కుటుంబాన్నే చిన్నాభిన్నం చేస్తుంది. మనిషిని దారి తప్పించే మరో పెద్ద బలహీనత అదే ధనదాహం. అదొక తీరని దాహం. ఎంత తాగినా ఇంకా కావాలనిపిస్తుంది. ఇంతకీ ఈ డబ్బు కోసం మనిషి ఎంతకైనా తెగిస్తాడా? చూడండి, ఇతరుల ఆస్తిని అన్యాయంగా లాక్కోవడం, విలువైన వస్తువుల్ని, బంగారం లాంటివి దొంగిలించడం, లేదా ఉన్నదాన్ని ఎవరికీ పెట్టకుండా పిసినారితనంతో కూడబెట్టడం, ఇలాంటి దురాశకు చెల్లించాల్సిన మూల్యం చాలా చాలా పెద్దది. మరి అన్యాయంగా సంపాదించిన కోట్లకు కర్మ లెక్కల్లో విలువ ఎంతుంటుంది అనుకుంటున్నారు? ఈ విశ్వం దృష్టిలో దాని విలువ ఇది 0. చివరికి ఏది మిగలదు. ప్రతి తప్పుకి దానికి తగ్గ శిక్ష ఖచ్చితంగా ఉంటుంది. ఇతరుల ఆస్తిని పాములా కాటేస్తే వారికి విషసర్పాలతోలే శిక్ష. బంగారం కోసం అగ్నిలా మండిపోతే ఆ అగ్నిలోనే దహించబడతారు. దీన్నే కర్మన్యాయం అంటారు. తప్పించుకోవడం అసాధ్యం. ఇప్పటిదాకా మనం ఏదైనా చేయడం వల్ల వచ్చే పాపాల గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒక పాపం మనం ఏమీ చెయ్యకపోవడం వల్ల వస్తుంది. అంటే సహాయం చెయ్యగల సత్తా ఉండి కూడా చూసి చూడనట్లు వెళ్ళిపోవడం. ఇది కూడా పాపమేనా? మన కళ్ల ముందే ఒకరు కష్టాల్లో ఉంటే మనం ఏమీ చేయకుండా కేవలం చూస్తూ ఉండిపోవడం, అది మనస్సాక్షిని మనమే చంపుకున్నట్టు కాదా? అందుకే గరుడ పురాణం దీన్ని ఒక తీవ్రమైన పాపంగా చెబుతోంది. అవును, ఆ పాపానికి ఒక పేరుంది, దానికొక శిక్ష కూడా ఉంది. దాని పేరే అంధకోపం. దాని అర్థం అంతులేని చీకటి, అగాధంలాంటి చీకటి. ఎవరైతే ఇతరుల కష్టాలు చూసి కళ్ళు మూసుకుంటారో వారికి శిక్షగా దొరికేది అదే అంతులేని చీకటి, భరించలేని ఏకాంతం. వాళ్ళు ఇతరులకు ఏ నిస్సహాయతనైతే మిగిల్చారో ఇప్పుడు వీళ్ళు అదే నిస్సహాయతను అనుభవించి తీరాలి. గాయాలు కేవలం కత్తితోనే అవ్వవు. కొన్నిసార్లు మాటలు కత్తి కంటే పదునుగా గుచ్చుకుంటాయి. అలాంటి మాటలతో ఒకరి మనసును గాయపరిస్తే ఆ పాపానికి కూడా కర్మఖాతాలో ఒక లెక్క ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రతి కన్నీటి బొట్టుకీ ఒక లెక్క ఉంటుంది. మనవల్ల ఎవరైనా బాధపడి కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీళ్లు మన కర్మఖాతాలో అప్పు కింద జమవుతాయి. ఆ అప్పుని ఎప్పటికైనా తీర్చాల్సిందే.